కొడంగల్ నియోజకవర్గం ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాకా నుంచి ఒక 5 గ్రామాల ప్రజలు ఇక్కడికి ప్రజావానికి వచ్చి ఏంటంటే అక్కడ ఫార్మా కంపెనీల ఏర్పాటు కోసమని ఏదో కొంత సర్వే కూడా నడుస్తుంటే కనుక అనుమానం వ్యక్తం చేస్తున్న 5 గ్రామాలకు సంబంధించిన ప్రజలు మొత్తం కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అంటే సుమారుగా 300 ఎకరాల తమ పంట భూములు మొత్తం కూడా 1300 ఎకరాల పంట భూములు మొత్తం కూడా కోల్పోయే అవకాశం ఉన్నది. సో మాకు ఇక ఈ కంపెనీ ద్వారా పంట పొలాలు మొత్తం నాశనం అయిపోతే వ్యవసాయ రంగం మొత్తం కూడా నాశనం అయిపోతే ఒక ఆందోళన చెందుతూ ఈరోజు ప్రజావానికి వచ్చి ఒకసారి మాట్లాడదాం వాళ్ళతో పాటుగా. సో ఎక్కడి నుంచి వచ్చారు, ఏ గ్రామం నుంచి వచ్చారు? మాది హకీంపేట గ్రామం సార్. మొత్తం ఎన్ని గ్రామాలు? మొత్తం 4 గ్రామాలు. హకీంపేట, పోలేపల్లి, లగచర్ల, పులిచెర్ల కుంటతాండ 4 గ్రామాలు. 4 గ్రామాల్లో 1274 ఎకరాల అసైన్డ్ మరియు పట్టా భూమిని ఈ 4 గ్రామాల మొత్తం భూమి 1274 ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పంట భూములు లేకుంటే అన్ని పంట భూములే సార్. దాని అంటే ఇల్లు కాకుండా ఒక మ్యాప్ అయితే రిలీజ్ కావడం జరిగింది సార్. ఇది ఎవరు రిలీజ్ చేశారో తెలియదు కానీ కాకపోతే వాట్సాప్ గ్రూప్లలో ఇది అయితే అవుతా ఉంది. మేము దీని మీద కడా ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఆఫీసర్ అని ఉన్నారు. అవును, ఆ సార్ గారికి కూడా మేము కలవడం జరిగింది. కలెక్టర్ గారిని కూడా కలిసాము, ఎంఆర్ఓ గారిని కూడా కలిసాము. సార్ మాకు ఇది వస్తుందా, ఫార్మా కంపెనీ నిజమా కాదా, మా భూములు మాకు ఉండాలి, మాకు ఎలాంటి కంపెనీలు అవసరం లేదు, మా భూములు మాకు చాలు. ఎందుకంటే ఇంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అప్పుడు ఇచ్చిన పట్టాలు, అప్పుడు ఇచ్చిన భూములు మాత్రమే 1-2 ఎకరాల భూములు ఉన్నాయి మాకు. చిన్న సన్నకారు రైతులం మేము, అంతే తప్ప మాకు 100 ఎకరాల భూములు లేవు. మాకు వేరే ఎలాంటి ఎట్లా గుర్తించి అంటే మనకు సర్కులర్ వచ్చిందా లేకపోతే మన పోల్స్ బాతనం బండల బాతనం జరిగిందా? లేదు సార్. ఇప్పుడు మొత్తం డ్రోన్లతో మాత్రమే సర్వేలు చేస్తాను రాత్రి పూట. మేము డ్రోన్లను గమనించినాం సార్, వీడియోలు చూసినాము. కడ ఆఫీసర్ గారికి కూడా మేము చెప్పడం జరిగింది. వాళ్ళు ఏమంటే మన దగ్గర అంతా ఇల్లీగల్ డ్రోన్స్ ఎగురుతున్నాయి సార్, మరి ఏం జరుగుతుంది, మాకు ఎటువంటి సర్కులర్ లేకుండా. కడ ఆఫీసర్ గారికి చెప్తానంటే వారు ఏమన్నారంటే లేదు, మా దృష్టికి అయితే అంటే మన దగ్గర అంత టెక్నాలజీ అయితే లేదు, కానీ నిజానికి మాత్రం డ్రోన్లు అయితే ప్రతిరోజు రాత్రి ఈ గత 4-5 రోజులు విజువల్స్ ఉన్నాయి సార్, ఫోన్లలో వీడియోస్ ఉన్నాయి మా దగ్గర. 4 గ్రామాల ప్రజలం, ఏదో 1-2 చూసింది కాదు, 4 గ్రామాల ప్రజలందరూ కూడా మనము ఆ డ్రోన్లను చూడడం జరిగింది సార్. ఎంతమంది బాధితులు ఉంటారు ఓవరాల్గా 1274 ఎకరాల్లో కనీసం 300 నుంచి 400 మంది రైతులు ఉన్నారు సార్. సో అన్ని గ్రామాల మొత్తం నోటీస్ వచ్చిందా మీకు? ఏమైనా సర్వే చేయాలి, నెక్స్ట్ ఏమైనా అప్డేట్ ఫార్మా కంపెనీ ఎట్లా చెప్పగలుగుతున్నారు మీరు? ఫార్మా కంపెనీ అని చెప్పేసి మాకు ఒక మ్యాప్ వచ్చింది సార్. మ్యాప్ కూడా వాట్సాప్ గ్రూప్లోకి చేసింది. అది కూడా ఆ మ్యాప్ లేదు సార్. మాకు వెంకటరెడ్డి గారి దగ్గరికి మేము ఆ మ్యాప్ తీసుకొని వెళ్ళాం సార్. ఇట్లా మన కడా ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జ్, కొడంగల్ ఇన్ఛార్జ్ గారి, ఆయన దగ్గరికి మేము తీసుకొని వెళ్ళాం సార్. మాకు ఇట్లా వాట్సాప్ ఒకటి సర్క్యులేట్ అవుతా ఉంది, ఇది నిజమా కాదా, ఒకవేళ నిజం కాదంటే నిజం కాదని చెప్పండి సార్, మేము హ్యాపీగా గుండెల మీద చేసుకొని పడుకుంటాం మేము. ఇది నిజమైతే గనక ఈ మ్యాప్ సర్క్యులేట్ అవుతుంది, ఇది నిజమా కాదా అంటే ఎవరు కూడా మాకు ఖచ్చితమైన సమాధానం అయితే ఇవ్వట్లేదు. ఏకంగా ముఖ్యమంత్రి ఇలాకా కాబట్టి చెప్పిరా ఫార్మా కంపెనీ వస్తానని హామీ ఇచ్చిన? లేదు ఆదేశాలు అయితే ఎలాంటి ఆదేశాలు అయితే లేవు సార్. కాకపోతే అంటే మాకు కావాల్సింది ఏంటంటే మాకు ఎలాంటి కంపెనీలు అవసరం లేదు, మా భూములు మాకు ఉంటే మేము ఇదే జీవనం కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాం సార్. మాకు ఎలాంటి మా భూములు కోల్పోయి ఎలాంటి కంపెనీలు మాకు అవసరం లేదు. సో కడ ఏర్పాటు తర్వాత మొత్తం నిధులన్నీ కొడంగల్కే పోతున్నారని కొంతమంది ఇతర ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర పార్టీ అంటే ఎమ్మెల్యేలు కూడా కొడంగల్ అంటేనే అభివృద్ధికి మొత్తం కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది, నిధులు మొత్తం కొడంగల్కి పోతున్నట్టుగా. ఈ నిధులు మొత్తం కొడంగల్ పోతున్న డెవలప్మెంట్ అవుతున్నా బయట వాళ్ళు అనుకుంటున్నారు, కానీ మీ నియోజకవర్గంలో ఇట్లా జరుగుతుందని ఎవరు ఎప్పుడు బయటకు వచ్చి? మొత్తం కొడంగల్ డెవలప్మెంట్ అవుతుంది, నేను కాదని అనట్లేదు. కొన్ని రకాల కాలేజీలు కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ రకరకాలుగా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. కాకపోతే అంటే రైతుల దగ్గర ఇంత భారీ మొత్తంలో భూములు తీసుకోవడం అనేది కొద్దిగా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే మా ముఖ్యమంత్రి, మేము గెలిపించుకున్న ముఖ్యమంత్రి కాబట్టి 1274 ఎకరాల భూమి అంటే కనీసం 4 గ్రామాల ప్రజలు. ఎందుకంటే ఒకవేళ మేము అనుకున్నట్టు కనుక ఫార్మా కనుక వస్తే అక్కడ బతకలేని పరిస్థితి ఉంటుంది. అక్కడ పోలేపల్లి ఎల్లమ్మ జాతర అని చెప్పేసి భారీ ఎత్తున వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అక్కడ జాతర చేయడానికి చాలామంది, కొన్ని లక్షల మంది వస్తూ ఉంటారు. ఆ గుడికి కూడా ముప్పు వాటిలే ప్రమాదం ఉంది, కాలుష్య ప్రమాదం ఉంది. అందుకని చెప్పేసి మాకు ఎలాంటి కంపెనీలు అవసరం లేదు, మా భూములు మా దగ్గర ఉంటే చాలు, మేము ఇలాగే బతకడానికి సిద్ధంగా ఉన్నాం. మా 1274 ఎకరాల రైతులు, ఈ 4 గ్రామాల ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి మేము కోరుకునేది ఒకటే, మా భూములు మాకు ఉంటే. అధికారులు అడిగారు అక్కడ మీకు ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, అంతకుమించి పెద్ద ఆఫీసర్ ఉండకపోరు రాష్ట్రానికి. సో ఆయన దృష్టికి పోయిందా ఈ సమస్య, ఇల్లీగల్గా డ్రోన్లు ఎగురుతున్నాయి? ఆయన దృష్టికి పోవాలనేది మా ప్రయత్నం సార్. ఎందుకంటే పోలేదని మేము అనుకుంటా ఉన్నాం సార్. ఎన్ని రోజులు జరుగుతుంది అంతా కూడా? గత 1 మంత్ నుంచి జరుగుతుంది. కోసిగిలో ఒక మండలంలో సభ కూడా పెట్టింది కదా? అవును సార్. ఆ సభ పెట్టిన తర్వాత ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. సభ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు నియర్ బై దగ్గరలో 100 కిలోమీటర్ల లోపల ఫార్మా విలేజ్లు అనేటివి ఏర్పాటు చేస్తామన్నారు. ఆ ఏర్పాటు చేస్తామని అన్నారు. దాని తర్వాతనే కొంతమంది అధికారులు
కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఒక దగ్గర కూర్చొని అది వాట్సాప్లో ఫోటో కూడా వచ్చింది, వాళ్ళు ఏర్పాటు చేసిన మ్యాప్ కూడా రావడం జరిగింది. మేం లగచర్ల, హకింపేట్, పూలేపల్లి, పుల్చెరకుంట తాండా, ఆర్బీ తాండా ఈ గిరిజన ప్రాంతాలు, బీసీలు, ఎస్సీలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఫార్మా కంపెనీ అనేది తీసుకొచ్చినట్లయితే చిన్న కమ్మతాలు ఉన్నటువంటి సన్నకారు రైతులు రేపొద్దున వాళ్ళ ఉపాధి కోల్పోయేటటువంటి పరిస్థితి ఉన్నది. మా భూముల్ని కోల్పోయి రేపొద్దున మేము హైదరాబాద్కో బొంబాయికో బతకనికే పోవాలంటే మా తోటి కాదు. మేము చెప్తున్నాం, మా గడ్డమి నుంచి గెలిచిన బిడ్డగా ఈ రాష్ట్రాన్ని ఏలుతున్న ముఖ్యమంత్రి గారికి మేము సూటిగా చెప్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. దయచేసి మా గ్రామాలలో ఫార్మాను రావద్దు అని చెప్పి చెప్తా ఉన్నాం. మీరు ఫార్మాను తెచ్చినట్లయితే సామూహికంగా ఇదే ప్రజాభవన్ ముందు 100 మంది ఆత్మహత్య చేసుకుంటామని కూడా చెప్తా ఉన్నాం. ఫార్మా కంపెనీ వద్దంటారు అయితే మీరు మొత్తం మీద. సరే, ఇప్పుడు ఫార్మా కంపెనీ వస్తున్నదంట చెప్పి మన ఏరియాలో వేసేటందుకు అక్కడ అసైన్ భూమి ఉన్న కాడికే తీసుకుంటామంట చెప్పి కూడా అపోహలు చెప్తుర్రు. కానీ ఎక్కువ మట్టుకు పోయేది పట్టా భూములు కూడా పోతున్నాయి. ఇప్పుడు పట్టా భూములతో పాటు అసైన్మెంట్ అంటారు కదా, అసైన్మెంట్లో ఎక్కువ మట్టుకు హక్కింపేట అనే విలేజ్ కానీ 100కి 85% మంది అసైన్మెంట్ భూమిలో బతుకుతుర్రు. ఆ ఊరు కంప్లీట్ పొల్యూషన్ అవుతుంది, ప్లస్ వాళ్ళకు భూములు లేకుండా కూడా పోతుంది. ఆ రోజు అసైన్మెంట్ భూమి మీద నమ్మకొని బతుకుతుర్రు, వ్యవసాయాలు చేసుకొని. ఈరోజు నష్టపరిహారం ఇచ్చినా ఎంత ఇస్తారు? వాల్యుయేషన్ బట్టి ఇస్తారు కదా, వాల్యుయేషన్ చాలా తక్కువ. తరతరాలుగా భూమి మీద నమ్ముకొని బతికే, వ్యవసాయం చేసుకొని బతికేది ఈ ఫార్మా తీసేసి మనకు అగ్రికల్చర్కు సంబంధించిన ఎలాంటి వేరే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లస్టర్లో పెడతాం, విలేజ్ ఫార్మాలు ఏర్పాటు చేస్తామంటే ఉపాధి అవకాశాలు వెలుగుతాయి, చాలా వరకు కూడా డెవలప్మెంట్ కార్యక్రమం జరుగుతున్నాయి కదా. సో ఉపాధి అవకాశాలు డెవలప్మెంట్ వద్దంటారా మీరు? ఉపాధి అవకాశాలు ఫార్మాసిటీతోనే రాదండి. ఇంకా చాలా రకాలుగా అభివృద్ధి చేయొచ్చు. అగ్రికల్చర్ సంబంధించిన గోడౌన్లు పెట్టుకోవచ్చు, సబ్సిడీలు ఇవ్వచ్చు. యువత సొంత కాళ్ళ మీద నిలబడటానికి, వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి అవకాశాలు ఇవ్వచ్చు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఎలాంటివైనా ముందుగా మా గ్రామానికి వచ్చినప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతామని చెప్పి సర్వే చేశారు. తర్వాత ఆ సర్వే చేసినప్పుడు అందరు ఉన్నారు, గ్రామ ప్రజలకు తెలిసింది, ఈ విషయం తెలిసింది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతారంటే మేము అందరం సంతోషించినాం. మా సీఎం మా దగ్గర ఇలా పెడుతున్నా అని చెప్పి ప్రతి ఒక్కరు సంతోషించాం. దాన్ని మెల్లిమెల్లిగా తీసుకుపోయి ఫార్మాకు మళ్ళించారు. ఫార్మా పెడితే ఇప్పుడు భూములు పోతున్నాయి, ఒకటి రైతుల భూములు పోతున్నాయి, ఇంకోటి పొల్యూషన్ వల్ల ఆ చుట్టుపక్కల రేడియస్ ఉన్న కొన్ని గ్రామాలు కూడా ఖాళీ కావచ్చు రేపు. ఒకప్పుడు కోడంగల్ అనేది ముంబైకి, పూణేకు వలసలు వెళ్ళే ప్రాంతంగా చెప్పుకునేది. ఈ ఫార్మాసిటీ పెడితే మళ్ళీ అదే పరిస్థితి రావచ్చు. సో ఈ ఫార్మాసిటీ పెట్టకుండా మాకు ఇంకే విధంగానైనా డెవలప్మెంట్ చేయండి. మేము మా గడ్డ మీద గెలిచిన రేవంత్ రెడ్డి గారికి, సీఎం గారికి మేము చెప్పుకునేది ఒకటే, నాట్ ఓన్లీ ఫార్మసీ అభివృద్ధి అంటే ఫార్మసిటీ ఒకటే కాదు, ఇంకా చాలా చేసుకోవచ్చు. దానిపైన దృష్టి పెట్టండి. ఇప్పటికీ మేము కోరేది అదే, మాకు ఫార్మసిటీ వద్దు. కంపల్సరీ ఇదైతే ఫార్మసిటీకి మేము అడ్డుకోవడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తాం. ఎటువంటి ప్రతి సమస్యను ఎక్కడెక్కడ తీసుకుపోయారు, ఏ దృష్టి తీసుకుపోగలిగారు? జిల్లా కలెక్టర్ గారి ఎటువంటి ఆదేశాలు లేకుండా ఒక పర్సనల్ వ్యక్తి డ్రోన్ ఆయనకైనా ఎగిరేయాలంటే అది పెద్ద క్రైమ్ కదా. అంతా కూడా ఒక డ్రోన్ కాదు సార్, అలాంటి ఎన్ని డ్రోన్స్ అయినా కూడా ఒక డ్రోన్ ఎగిరేస్తేనే క్రైమ్ అది. సో అన్ని డ్రోన్లు ఎగురుతున్నప్పుడు క్రైమ్ కదా, ఎప్పుడు కన్సిడర్ చేయలేదు కలెక్టర్ గారు కూడా? మేము ఆల్రెడీ చెప్పాం సార్, కాకపోతే అక్కడ ఎలాంటి డ్రోన్స్ లేవు. మీరు మీరు అపోహ మాత్రమే, మీరు భయపడుతున్నారు. రాత్రులు సార్ ఈవినింగ్ 7:30కి స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ 12:30, 1, 2 o'clock వరకు కంటిన్యూస్గా డ్రోన్లు తిరుగుతూ ఉన్నాయి. కలెక్టర్ గారికి సార్ మీరు మా భూములలో ఎలాంటి కంపెనీలు వేయమని మీరు హామీ ఇవ్వండి సార్ అని చెప్తా ఉన్నాం మేము. అయితే వాళ్ళని కలిసి కూడా వాళ్ళు ఒకటే మాట, ఇది డ్రోనే సార్, డ్రోన్లే సార్. కొంతవరకు ఈ 4 గ్రామాల ఏదైతే 1274 ఎకరాల భూమి ఉందో ఆ సర్కిల్లో మాత్రమే డ్రోన్లు తిరుగుతా ఉన్నాయి. ఈ లైట్ బ్లింకింగ్ అది. సో రాత్రుల్లో ఎగురుతుంటాయా? కంటిన్యూస్గా తిరుగుతూ ఉన్నాయి. కొంతవరకు అధికారులను అడిగితే వాళ్ళు ఏమంటారంటే ప్రపోజల్ ఉంది, బట్ ఇంకా మేము దాన్ని ముందరికి తీసుకెళ్ళలేదు. ఏది తీసుకెళ్లాలన్నా కూడా మేము గ్రామ ప్రజల దగ్గరికి వచ్చి చర్చించి చేసుకుంటామనే కొంతవరకు సమాధానం వచ్చింది. అది వాళ్ళు డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్తున్నారు. అయితే వీళ్ళు ఏం చేసిండంటే కాడా నాయకులు ఎవరైతే కాడా చైర్మన్ కానీ మా ఈ మిగతా వాళ్ళు గ్రామానికి వచ్చి, మీ ఒక్క దగ్గరే ఉంది కాడా అనేది, ఏ నియోజకవర్గం లేదు కొడంగల్ డెవలప్మెంట్. అయితే ఆ గ్రామానికి వచ్చినప్పుడు 3 గ్రామాలకు అధికారులు వచ్చారు. అధికారులు వచ్చి ప్రజల ఏ విషయం కూడా ప్రజలకు తెలీదు. ఓన్లీ అక్కడున్న నాయకులు, గ్రామాల్లో ఎవరైతే నాయకులు ఉంటారో అఫీషియల్గా ఒక పంచాయత్ సెక్రటరీని పిలవలేదు, అఫీషియల్గా ఒక సర్పంచ్ని కూడా పిలవలేదు. లేకుండా గ్రామ పెద్దలు ఎవరో 2-3 ఉండి వాళ్ళు మేము
మా రైతులు, మా ప్రాంత రైతులు ఏకగ్రీవంగా భూములు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అని చెప్పి తీర్మానం అధికారికి ఇచ్చారని చెప్పి మాకు తెలిసిన సమాచారం ఇది. ఎవరు తీర్మానించారు అది? ఈ ఉన్న గ్రామ పెద్దలు 2-3 పెద్దలతో ఉండదు కదా అక్కడ, అది అథెంటిక్ గా గ్రామ వార్డ్ మెంబరో సర్పంచ్లు ఎవరో ఉండాలి కదా. ఎంఆర్ఓ వచ్చారు, కాడా అధికారి కూడా వచ్చారు. వాళ్ళ ముందు వీళ్ళు మాత్రం ఇచ్చారు. ఈ విషయం ప్రజలతోటి చర్చించలేదు, చర్చ జరగలేదు అసలు. ఇంతవరకు ఎటువంటి నోటీసులు రాలేదు, ఇంకా కేవలం బయట అనుమానం, చర్చ మాత్రం సాగుతుంది. సో మీరేం చెక్ పెట్టాలనుకుంటారు, ఏం చెప్పాలనుకుంటారు ముఖ్యమంత్రి? మాకు 1274 ఎకరాలు ఏదైతే భూమి ఉందో దాంట్లో ఒక గజం భూమి కూడా ఏ రైతు దగ్గర తీసుకోకుండా ఎలాంటి కంపెనీలు వేయకపోయినా బాధ లేదు, కానీ మా భూములు మాకు కావాలి. మేము ఎలాంటి వ్యతిరేకత మేము చూపట్లేదు. దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీ సొంత నియోజకవర్గం, దయచేసి మా భూములు లాక్కోకుండా, ఎందుకంటే గత కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ భూముల మీద బతుకమని ఇచ్చిన పేదలం మేము. మా భూములు గుంజుకొని మా కడుపు మీద కొట్టకండి సార్, దయచేసి మా భూములు మాకు ఇవ్వండి. మాకు ఎలాంటి కంపెనీలు అవసరం లేదు, కాలుష్యం అవసరం లేదు, మేము అలాగే బతకడానికి సిద్ధంగా ఉన్నాం సార్. దయచేసి మా భూములు మాత్రం ఏ కంపెనీలకు ఇవ్వకూడదని కోరుతా ఉన్నాం సార్. మా ఏరియా నుంచి ఇక కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి ఒక 4-5 గ్రామాలలో రాత్రులు డ్రోన్లు సర్వే చేస్తున్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తూ రైతులందరూ కూడా ప్రజావానికి వచ్చారు. సో అక్కడ కొంతమంది అధికారులు ఎవరైతే స్పెషల్గా 119 నియోజకవర్గాలు స్పెషల్గా ఒక కొడంగల్ నియోజకవర్గానికి కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ఒకటి ఏర్పాటు చేసుకొని అక్కడ అధికారిని వెంకటరెడ్డిని ఏర్పాటు చేసిన తర్వాత ఆయన సంప్రదించినట్టు గతంలో కూడా. సో సంప్రదించినప్పుడు ఇక్కడ ఎటువంటి అధికారిక డ్రోన్లు కానీ ఎటువంటి సందర్భం లేదు. సో కేవలం వీళ్ళందరూ అనుమానపడుతున్నారనే రకంగా వీళ్ళకి సమానం చెప్పారు. చూద్దాం మరి, అంటే రాత్రుల్లో డ్రోన్ ఎగరడం అంటే ఒక సింగిల్ డ్రోన్ ఎగరేస్తేనే పెద్ద క్రైమ్గా భావించినటువంటి సిచ్యువేషన్లో మరి ఇన్ని రాత్రుల్లో డ్రోన్ ఎగరడం ఏంటి అని కనుక ఏదో కొంత రహస్యం దాగునట్టుగా కొంత అనుమానం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కానీ ఏమైనప్పుడు కూడా ఈ 4 గ్రామాల ప్రజలు మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు ఫార్మా కంపెనీలు వద్దు, మాకు ఇక్కడ ఏం ఎట్టి పరిస్థితి ఎటువంటి కొత్త కట్టడాలు కానీ ఎటువంటి అవసరం లేదు, కేవలం మాకున్నటువంటి భూములను గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే భూములు మాకు ఇచ్చి మమ్మల్ని ఉపాధి కోసం వినియోగించుకోమని చెప్పిందో ఆ భూములను మాకు కేటాయిస్తే సరిపోతున్నట్టు కూడా ఇక్కడ సుమారుగా ఒక 100 మంది రైతులు వచ్చారు. ఇందాక ఒక వ్యక్తి చెప్తున్నట్టుగా ఒకవేళ ఇదే కనుక పుట్ ఫార్వర్డ్ అయితే, ముందు కనుక తీసుకెళ్తే ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి కూడా సవాల్ చేసి చూద్దాం మరి ఏం జరగబోతోంది. ఇప్పటివరకైతే ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి అయితే రాలేదంటే కేవలం కొంతమంది అధికారుల దృష్టి మాత్రమే ప్రస్తుతం ఈ సమస్య ఉన్నది. మరి నిజానికి ఇంత పెద్ద ఇష్యూ ఏదైతే రాత్రుల్లో డ్రోన్ ఎగిరేలా సర్వే చేయడానికి నిజమైతే కనుక డెఫినెట్గా రైతులు కొంత అయితే మోసపోయే అవకాశం అయితే ఉంటుంది.